Even when you have everything in life, without peace, things becomes burden to you. And in order to settle down in your heart, in your mind, we meditate. Because meditation brings right understanding of the situation. Right? It makes you happy from inside. And this peace of mind results in happiness. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. దీనిని భారతదేశం కో-స్పాన్సర్ చేసింది. ధ్యానం యొక్క ప్రయోజనాలను ప్రపంచమంతా గుర్తించి ప్రజలందరూ ధ్యానం చేయడం అలవాటు చేసుకొని తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పొందడము, అదేవిధంగా ప్రస్తుత జీవనంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనగలగడము ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ధ్యానం అంటే ఏంటి? సహజ మార్గం ప్రకారం ఇది అందరికీ సహజంగా ఉండే స్థితే. ఒకే విషయం గురించి నిరంతరాయంగా ఆలోచించడమే ధ్యానం. A person who is wanting to get married, he finds a girlfriend, keeps thinking of her all the time. Or a student thinking and contemplating on a very deep subject. Or a businessman constantly brooding over how to make money. Or a thief contemplating how to take the advantage of certain situation and make more money. They are all meditations. So, meditation is a very simple thing. అయితే ప్రపంచ ధ్యాన దినోత్సవం నాడు ధ్యానం గురించిన నిర్వచనం ఆధ్యాత్మికపరమైనది. There are many ways of meditation. I would not go into details of so many of them. But in spirituality, meditation means to focus our attention on spirituality, on spiritual light, divine light present in our heart. ध्यान की प्रक्रिया से हमारा हृदय मन ध्यानमयी हो जाना चाहिए. हमारा स्वभाव भी ध्यानमयी हो जाए तो बहुत अच्छा हो जाएगा. జాతి, మత, కుల భేదాలతో సంబంధం లేకుండా మనలో ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్య తేజస్సు ఉంది. అది లేనివారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ దానితో అనుసంధానం అయ్యే ప్రయత్నం చేయవచ్చు. ఆ విధమైన దివ్య ప్రయత్నమే సహజ మార్గం ప్రకారం ధ్యానం అంటే. ధ్యానం ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా దానికి ప్రాపంచిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వైద్య రంగంలో రోగి త్వరగా కోలుకోవడానికి చికిత్సలకు తోడుగా ధ్యానం చేయడం మంచిదని వైద్యులు గుర్తించారు. కళాకారులు, రచయితలు, శాస్త్రజ్ఞులు తమ తమ రంగాలలో ఉత్తమ ప్రతిభను చేరుకోవడానికి వారి సృజనాత్మకతకు పదును పెట్టే కృషిలోనూ ధ్యానం ఎంతగానో తోడ్పడుతుంది. అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులు సువర్ణ పతకం అందుకోవడానికి అవసరమైన ప్రేరణ, చెదరని మానసిక స్థితి ధ్యానం వలన మాత్రమే లభ్యమవుతాయి. వ్యక్తిగత స్థాయిలో ధ్యానం మనస్సును చికాకుపరిచే వ్యర్థమైన ఆలోచనలను వదిలించుకొని మనశ్శాంతిని పొందడానికి చక్కని ఉపాయం. నిత్యం క్రమం తప్పకుండా ధ్యానం చేసే వారి కుటుంబాలలో సామరస్యత, ప్రశాంతత నెలకొంటుందని అధ్యయనాలలో తేలింది. As we move higher and higher, that now my consciousness is lighter and I'm feeling a lot better and lot at peace. The continuous sign will be one that of tranquility, stillness, humility, simplicity, and dropping off all the unnecessary baggage that we crave. And the consciousness will remain pure without any demands or any lack. You don't feel that you lack anything. These are all incremental states, ever improving consciousness, continuously evolving all the time. ధ్యానం అందించే ఈ ప్రయోజనాలను పొందడానికి
క్రమబద్ధమైన మనస్సు అవసరం. Meditative mind can be very powerful. So meditation can also be used for a negative purpose. Look at the story of Rama and Ravana. How one person, though meditative, though a great Shiva Bhakta, use all the energy for a wrong purpose. If there are negative tendencies in a person and continues to meditate, it will work against that person. అందుకని ధ్యానం అందించే ప్రయోజనాలను పొందడానికి ముందుగా తగిన ధ్యాన పద్ధతిని అంటే ప్రభావవంతమైన పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకు ఉన్నత చైతన్య స్థితులను మన అనుభూతిలోకి తెచ్చి మనలో ఉన్నతమైన పరివర్తన తీసుకుని వచ్చే ధ్యాన పద్ధతి కావాలి. ఆ విధమైన సహాయాన్ని హార్ట్ఫుల్నెస్ సంస్థ ఒక విశిష్ట ప్రక్రియ అయిన ప్రాణాహుతి ప్రసారం లేదా యోగశక్తి ప్రసారంతో కూడిన తమ ధ్యాన పద్ధతి ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ 160 దేశాలలో తమ 16,000కు పైగా ప్రశిక్షకులచే అనేక మందికి ఈ యోగ ప్రక్రియతో కూడిన ధ్యాన శిక్షణను ఉచితంగా అందిస్తూ ఆ సాధకులు ధ్యాన ప్రయోజనాలను పొందేలా, తద్వారా వారి జీవితాలు ఆరోగ్యం, ఆనందాలతో పురోగమించేలా చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మూలమూలలా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా యోగ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. మీ దగ్గరలో ఉన్న కేంద్రాన్ని సందర్శించవలసిందిగా ఇదే మా ఆహ్వానం. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక బృహత్తర ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ పూజ్య శ్రీ కమలేష్ డి పటేల్ గారు ఈ ధ్యానాన్ని నిర్వహిస్తారు. మీ అందరూ బంధుమిత్రులతో సహా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ధ్యాన అనుభూతిని ప్రత్యక్షంగా పొందగలరని ఆశిస్తున్నాం. ఆ పిలుపును పూజ్య దాజీ మాటల్లోనే విందాం. నమస్తే. ప్రియ మిత్రులారా, యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా గాచిబౌలి స్టేడియంలో మీ అందరూ నాతో పాటు కలిసి ధ్యానం చేయాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనందరము శాంతి, ప్రేమ, అవగాహనలతో కూడిన ప్రపంచాన్ని సృష్టిద్దాం. అందరము కలిసి కేవలం మనలోనే గాక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మార్పును తీసుకొద్దాం. డిసెంబర్ 21న గచ్చిబౌలి స్టేడియంలో అందరము కలుద్దాం.